ఇక్కడికి వచ్చి అమ్మవారికి మీరు ఈ సమర్పించారా? మీ జీవితంలో ఎనలేని ఐశ్వర్యాన్ని చూడడం గాని, తిరుగులేని ఆరోగ్యాన్ని పొందడం గాని, అలాగనే మీరు ఏ రంగంలో దూసుకు వెళ్తున్నా అమ్మవారు చెయ్యి పట్టుకొని మిమ్మల్ని పైకి లాగడం జరుగుతుందండి. చాలా పవర్ఫుల్, శక్తివంతమైన గ్రామ దేవత అండి. 160 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ తల్లి దేవాలయం అండి. నేను చాలా మంది మహిళలను చూశానండి, పుట్టడు దుఃఖంతో వచ్చి ఇక్కడ పూజారి గారికి సమస్యలతోటి వాళ్ళ బాధలు చెప్పుకుంటారండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు తొలగిపోయేలాగా పరిష్కారాలు చెప్తారు. అలాగనే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎవరైతే వచ్చి 1 నుంచి 9 వరకు ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి అష్టదశ శక్తి పీఠాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన దానితోటి సమానం, దర్శించుకున్న దానితోటి సమానం అండి. ఈ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి మనము చాటి చెప్పాలంటే ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి, జై మాతాది అని చెప్పేసి. యూట్యూబే కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. మీరు ఈ పొరపాటు చేసే ఉంటారు. మరోసారి మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ పొరపాటు చెయ్యకండి. చాలా మంది నాంపల్లిలో ఉన్న కాలభైరవ స్వామివారి దేవాలయానికి కొన్ని లక్షల మంది భక్తులైతే విచ్చేస్తారు. స్వామివారిని విచ్చేసి దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. కాకపోతే ఈ ఏరియాలో ఉన్న ఈ గ్రామ దేవతని గనక మీరు దర్శనం చేసుకోకపోతే పరిపూర్ణమైన దర్శనం కాదండి. ఎప్పుడైనా సరే మన నియరెస్ట్ గ్రామ దేవత ఉంది అంటే తప్పకుండా గ్రామ దేవత అనుగ్రహం, కటాక్షం ఉంటేనే సంపూర్ణమైన దర్శనం కలుగుతుంది, లేకపోతే కలుగుదు. ఇక్కడ వచ్చిన భక్తులు చెప్పిన మాట అండి ఇది. కాలభైరవ స్వామి టెంపుల్ నుంచి శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి 30 సెకండ్లు నడిసే చాలండి ఆలయం వస్తుంది. హైదరాబాద్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కోటి నుంచి నాంపల్లికి వెళ్లే బస్ ఎక్కాలండి. 20 రూపాయలు ఛార్జెస్ పడుతుంది. నాంపల్లి బస్ స్టాప్ లో దిగి అక్కడ నుంచి ఆటోలో వెళ్తే 30 రూపీస్ ఛార్జ్ పడుతుంది. మనకి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి చేరుకోవాలనుకున్న వాళ్ళు కూడా నాంపల్లికి చేరుకోవాలండి. అక్కడ నుంచి మనకి లోకల్ ఆటోస్ తీసుకొని ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. బస్ నంబర్స్ డిస్ప్లే పైన ప్రొవైడ్ చేస్తాను. ఆలయానికి చేరుకున్న తర్వాత రైట్ సైడ్ ఇక్కడ మనకి కాలు శుభ్రం చేసుకునే స్థలం ఉంటుందండి. ఆలయం ఎంట్రన్స్ బయట మనకి పోతరాజు మరియు బోనం ఎత్తుకునే విగ్రహం అయితే కనిపిస్తాయండి. తర్వాత మనము చూస్తున్నారు కదా, ఆలయానికి చాలా మంది భక్తులైతే విశేషంగా ప్రతి మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, అమావాస్య రోజున, పౌర్ణమి రోజున, దసరా నవరాత్రులకి కొన్ని వేల మంది భక్తులైతే విశేషంగా విచ్చేస్తారండి ఈ దేవాలయానికి. మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం చాలా విశేషంగా ఘనంగా బోనాలకి ఒక పెద్ద జాతరని జరిపిస్తారండి. ఈ దేవాలయంలో సిద్ధి వినాయక స్వామి వారు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా దర్శనమిస్తారండి వచ్చే భక్తులకి. ఎవరికైతే సకల విఘ్నాలు పోయి మంచి జ్ఞానం రావాలనుకున్న వాళ్ళకి సిద్ధి వినాయక స్వామి వారు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. సంతానం కలగడం లేదని బాధపడుతున్న వారు ఈ ఆలయానికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వారిని మరియు అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారండి. మరీ ముఖ్యంగా మీరు మాత్రం ఈ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ దేవాలయంలో అయితే ఉప ఆలయాలు ఉంటాయో ఆ ఉప ఆలయాలని పక్క దర్శనం చేసుకొని పోవాలి. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అందరూ వచ్చి కేవలం గర్భాలయంలో ఉన్న దేవీ దేవతలను దర్శనం చేసుకుంటారు, కానీ ఉప ఆలయాలని దర్శనం చేసుకోవడం మర్చిపోతారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఉప ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయానికి వచ్చినప్పుడు సిద్ధి వినాయక స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా దర్శనం చేసుకోండి. ఈ బంగారు ముత్యాలమ్మ తల్లి దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటలకి దేవాలయం తెరసారండి, మరియు మధ్యాహ్నం 12 గంటలకి దేవాలయం అనేది క్లోజ్ చేస్తారు. సాయంత్రం 6 గంటలకి దేవాలయం తెరవబడను, మరియు రాత్రి 8కి 8:30కి దేవాలయం క్లోజ్ చేస్తారండి. ఇవి ఆలయం టైమింగ్స్. మరియు అమ్మవారికి విశేషమైన హారతి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ హారతి తీసుకోండి. మీ మనసులో ఏమైనా ధర్మబద్ధమైన కోరికలు ఉంటే అమ్మవారికి తప్పకుండా కోరికలు కోరుకోండి, నెరవేరుస్తారు. కాకపోతే ఆ ధర్మబద్ధమైన కోరిక వెనుకల మీ కష్టం 99% ఉండాలి. ఆ 1% అమ్మవారు మీకు అనుగ్రహం ఇచ్చి మీ జీవితంలో సుఖశాంతులు నిలుపుతారని చెప్పేసి కోరుతున్నానండి. ఈ దేవాలయంలో ఒక విశేషం ఉందండి. వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు ఇచ్చి పూజారి గారు పంపుతారు. అలాగనే ఎవరైనా పుట్టడి దుఃఖంతోటి గాని, కష్టాలతోటి గాని, బాధలతోటి గాని వచ్చి
మా అమ్మాయికి సంతానం కలగడం లేదు, మా ఇంట్లో ఈ దోషాలు ఉన్నట్టున్నాయి, ఇంట్లో చెడు జరుగుతుంది, మా పెద్ద అబ్బాయి సరిగా చదవడం లేదు, చిన్న అబ్బాయి సరిగా చదవడం లేదు, పెద్ద అబ్బాయికి జాబ్ రావడం లేదు, ఇలాంటివి 100 క్వశ్చన్లు పూజారి గారికి అడగడం, పూజారి గారు కూర్చోపెట్టుకొని మరి వాళ్ళ జాతకరీత్యా చూసి మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సమస్యలు చెప్పడం జరుగుతుందండి. తప్పకుండా మీకు ఏవైనా సమస్యలు ఏ ఉన్నా సరే ఏ ఆలయానికి వెళ్ళినా పూజారి గారికి సంప్రదించండి. మరీ ముఖ్యంగా నాంపల్లికి ఖైరతాబాద్ కి దగ్గర ఉన్న శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ తల్లి ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మర్చిపోకండి. మీరు చూస్తున్నారు కదండి మీద ఇక్కడ మనకి అష్టాదశ శక్తి పీఠాలు అయితే కనిపిస్తాయి. అమ్మవారి 18 శక్తి పీఠాలు అయితే మనకి ఇక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. 9 గనక ప్రదక్షిణలు మనము చేస్తే తప్పకుండా అమ్మవారు మీకు అనుగ్రహించి మీ కోరికలో ధర్మం ఉంటే ఆ కోరిక నెరవేరుస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు చెప్పిన మాటలండి ఇవి. ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మరో విషయం మర్చిపోకండి, మీద మనకి చుట్టుముట్టు 18 శక్తిపీఠాలు అంటే 18 అమ్మవార్లు ఉంటారండి. ఆ ప్రతి ఒక్క అమ్మవారి అంశని ఒక్క 10 సెకండ్లు నిలబడి నమస్కరించి ధ్యానించి మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ నమస్కరించండి. 18 శక్తిపీఠాలని దర్శించుకోండి. ఒక గర్భిణీ శ్రీ ఎలా నడుస్తుందో అంటే 9 నెలలు ఉన్న గర్భిణీ శ్రీ ఎలాగైతే నడుస్తుందో అంత మెల్లగా మీరు నడుచుకుంటూ ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర ఆశీర్వాదం అనుగ్రహం తీసుకొని వెళ్తే మీకు సకల శుభాలు కలుగును కాక అండి. ఇది నేను కాదు, ఇక్కడ వచ్చే భక్తులు చెప్పిన మాట, పూజారి గారు చెప్పిన మాట. చాలా మంది పేరెంట్స్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలని ఈ ఆలయానికి తీసుకురావడం చాలా బాగా అనిపించిందండి. ఈ దేవాలయం ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ రాగానే ఛత్రపతి శివాజీ గాని, ఆ మహాదేవుడి విగ్రహం కానీ, అలాగనే దుర్గాదేవి విగ్రహం కానీ చాలా బాగా అనిపించిందండి. చూస్తున్న కొద్దికి అలాగనే ఇక్కడ చూస్తూ ధ్యానం చేస్తూ ఉండాలనిపించింది. దాదాపు 1 గంట సేపు ఈ ఆలయంలో ప్రశాంతంగా ధ్యానించుకొని ఇంటికైతే వెళ్ళానండి నేను ధ్యానం చేసుకొని. ఈ దేవాలయానికి అయితే దాదాపు 160 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవాలయాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేశారండి. 18/6/2001 సంవత్సరం అప్పుడు ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠాపించారండి. దాదాపు 3 రోజుల పాటు విశేషమైన హోమ యజ్ఞాలతోటి సిద్ధి వినాయక స్వామి వారి తొలి పూజ నుంచి తర్వాత అమ్మవారికి విశేషమైన శ్రీచక్ర యంత్ర పూజలు గాని, తర్వాత అమ్మవారికి విశేషమైన అభిషేకాలు, అలంకారాలు ఇలా 3 రోజులైతే జరిపించారండి. హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యనారాయణ స్వామి వారి చేత జరిపించడం జరిగిందండి. ఇక్కడ ఈ దేవాలయంలో చేసే విశేషమైన పూజలు ఏంటి అంటే అభిషేకము మరియు కుంకుమార్చన చాలా ప్రత్యేకంగా చేశారండి. పసుపు శుభానికి సంకేతం అండి, బంగారతత్వానికి గుర్తింపు అండి. వేపాకు అమ్మవారి నివాసం అండి, ఎన్నో రోగాలకి మందు అది. నిమ్మకాయ దిష్టిని లాగేసుకొని ఆమె కోపాన్ని చల్లారుస్తుందండి. అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం మనలో అహంకారం చెడుని నరికేస్తుందండి. అమ్మవారి చేతిలో ఉన్న త్రిశూలం కలర మశోషి లాంటిని సంహరిస్తుందండి. అమ్మవారి సింహ వాహనాన్ని దర్శించుకోవడం వల్ల అదుపు లేని క్రూరమైన జంతు ప్రవర్తనని నాశనం చేస్తుందండి. మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి అంటే చాలా శుద్ధిగా వెళ్ళడం అండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లమన్నం, పరమాన్నం కానీ అమ్మవారికి సమర్పించడం, అలాగనే దేవాలయంలో దీపాలు వెలిగించడం, అగరబత్తి అమ్మవారికి చూపించడం, మనలో ఉన్న అహంకారం మొత్తం పగిలిపోయేలాగా కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ చేసిన తర్వాత అమ్మ నాకు ఈ ధర్మమైన కోరిక ఉంది తీర్చవా అంటే తప్పకుండా అమ్మవారు మేము కోరికను తీర్చడం జరుగుతుంది. తీర్చిన తర్వాత మనం ఏదైతే సమర్పిస్తామనుకుంటామో అది సమర్పించాల్సింది ఉంది. ఒకప్పుడు కోడినో యాటనో అమ్మవారికి సమర్పించే వాళ్ళమండి. ఇప్పుడు కాలక్రమేణా చేంజ్ అవుతూ చాలా మంది బూడిద గుమ్మడికాయని సమర్పిస్తారండి. ఒక్క గుమ్మడికాయ ఈక్వల్ టు 1000 యాటలతోటి సమానం అండి. ఇది మాత్రం మర్చిపోకండి, ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా, ఏ దేవి దేవతల ఆలయానికి వెళ్ళినా అక్కడ ఉన్న తిలకాన్ని స్వీకరించాలండి, పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే బజార్ఘాట్ చౌరస్తాలో, నాంపల్లిలో మరియు ఖైరతాబాద్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే ఎవరైతే నాంపల్లిలో కాలభైరవ స్వామివారి దేవాలయానికి గాని ఇతర ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఇక్కడ ఉన్న శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. మరిన్ని దేవాలయాల వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.